విద్యార్థులు చాలా మంచి శిక్షణ ఇస్తున్నారు. జిఎంఆర్, ప్రతిమ, జిఎల్ ఇన్స్టిట్యూట్ వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా మాకు జిఎంఆర్ గారి నేతృత్వంలో మాకు వసతితో పాటు మాకు మంచి ఆహారం కూడా ఇస్తున్నారు, భోజనం అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఆ భోజనం అంటే మరి మీకు కూడా జ్ఞాపకం వచ్చి నేను మీకు ఇబ్బంది పెట్టుండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే మీరు చాలామందికి ఆఖరి కావచ్చు. ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడి నేను సెలవు తీసుకుంటాను. ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టుగా వేదిక మీద విభిన్నమైనటువంటి రంగులు ఉన్నాయి. టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మొత్తాన్ని 3 రంగులు మనకు కనిపిస్తాయి. అది మనకు సంబంధం లేదు. ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, మీకు కానీ అది ప్రత్యేకంగా సంబంధం, పరోక్షంగా తప్పకుండా మనకు కావాలి. ప్రభుత్వాలు కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ ప్రజాప్రతినిధులు ఉండాలి. వాళ్ళు బాగా సేవలు చేయాలి. అయినప్పటికీ ఈ వేదిక పైన ఏ విధంగానైతే 3 రకాలు ఉన్నాయో దాన్ని చూస్తే నాకు మన త్రివర్ణ పతాకాన్ని కూడా 3 రంగులు ఉంటాయి. 3 రంగుల త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు చాలా దయతో వెంటనే ఇక్కడ కావాల్సినటువంటి మహిళలకు వారి శిక్షణ ఇక్కడ ఉన్నా కూడా వసతి లేదు. ఆ వసతి కల్పించడానికి 30 లక్షల రూపాయలు ఇస్తా ఉండడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా దామోదరరావు ఎంపీ గారు చాలా ఆలస్యంగా అడిగినా వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉండే, అయినా కూడా వారు వెంటనే ఒక 35 లక్షల రూపాయలు వారి కాంపౌండ్ వాళ్ళందరూ కూడా దానికి కట్టడానికి ఇవ్వడం జరిగింది. మన మున్సిపల్ చైర్పర్సన్ గారు వారు స్వయంగా శ్రద్ధ తీసుకొని వెంటనే కాంపౌండ్ వాళ్ళు కట్టించినట్టు అవుతే అందరికీ నమ్మకం ఉంటుంది. ఆ పెద్ద మనిషి ఇప్పుడే చెప్పాడు, ఇక్కడ ఎంకరేజ్ కాలేదు, అక్కడ ఎంకరేజ్ కాదు. ఆ ఉదయంలో భయం ఉన్నది. ఎక్కడో ఎవడో చేయబెడతాడు దీని మీద అన్నటువంటి భయం బాగా ఉంది. ఆ భయపడాల్సిన అవసరం లేదు కనుక ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు బాగా ఉంటుంది. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఆ ఫ్యాన్ సంబంధించి పేరు చెప్పినారు. ఆయన పేరు అందరికి కనపడాలని ఫ్యాన్ ఆగుతుంది. ఎప్పటికీ ఆగుతుంది. అందరికి మీకు చూసి ఈ పేరు కానీ ఒకవేళ ఫ్యాన్ ఆగినా ఆయన పేరు చూసినా ఆ చూసినంతసేపు అయిన తర్వాత మర్చిపోతారు అందరు. మన ఫ్యాన్ కాదు కాదు తిరగాలి. ఆయన పేరు కనపడద్దు, వాళ్ళకి తిరుగుతుంటారు. ఈనాడు మన భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మన భారతదేశం. అత్యధిక జనాభా ఉన్నటువంటి మన భారతదేశ ప్రజల్లో చాలా సంస్కృతి పరంపర ఉంది. కలిసి సమానంగా మిత్రులను చేస్తున్న సందర్భంలో పెద్దలు అప్పుడే రాజకీయాలతో పాటు స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. వారి తల్లి గారి పేరు మీద చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించడం, అప్పుడే ఒక పెద్ద అంబులెన్స్ పెట్టడం, ఎన్నో సేవా కార్యక్రమాలు అప్పుడు జరిగినాయి. అప్పుడు తర్వాత నా మిత్రుడు కూడా రాజకీయాల్లోకి సారు తీసుకురావడం, వెంకటరమణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలవడం, తనకు కూడా నేను ప్రచారం చేశాను. అట్లా ప్రాజెక్టుని ఒకవైపు వారు చేసే సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా దగ్గర నుంచి చూస్తున్న సందర్భంలో ప్రతి వాళ్ళని కూడా వారిలోని కొన్ని గొప్పతనాలను చూసి నేర్చుకోవాలి. నేను వచ్చిన కుటుంబం సుఖరావు గారు కూడా నిజాయితీ పరులే, చాలా సీనియర్, స్వతంత్రం రాకముందు నుంచి వచ్చిన వారితో నేపథ్యం, వీరితో నేపథ్యం. నేను అనుకుంటుంటే నిజాయితీకి మారుపేరుగా వారు ఉండే, ఎంత వీలైతే అంతా అలా ఉండాలని. అట్ ద సేమ్ టైం ఒక ప్రశాంతంగా ఉన్న వారి ముఖ కవలికలు, వారి మాట పలకరించే పద్ధతి, ఏ ఒక్కనాడు కూడా కోపానికి రాగా చూడలేదు. నేను నీళ్ళల్లో తాగచ్చి చాలా దగ్గరికి వెళ్ళి చూస్తాను. నన్ను అప్పుడప్పుడు వెనకాలగా మద్దతుకి మా తాతను కూడా చూస్తుంటే అప్పుడప్పుడు డాక్టర్ అంటుంటే. ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకుడు ఒకరైన స్వాగతం చాలా ప్రశాంతంగా ఎప్పుడు కూడా పనులు చేస్తూ ఉంటుండే. తమ్ముడు నవ్వుతుండే, వాళ్ళ నాన్న అది సర్పంచ్ ఉండే, బాగా దగ్గర ఉంటుండే. మీరు ఏదైతే సోమాను గుట్ట అభివృద్ధి చేసిందో, నా బిడ్డ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు సోమాను గుట్ట ఎక్కించింది, నన్ను మా అమ్మాయి.
ఎక్కించా లైట్లు పెడతామని చెప్తుండే లక్ష్మణ్. సో ఆ రకంగా అంటే సాగర్కి చేసిన పనులు నేను చాలా దగ్గర చూసాను. అయితే ఇప్పుడు శ్రీధర్ సింగ్ గారు ఉన్నప్పుడు సారు అమ్మక్కపేట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, అంతకుముందు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కావచ్చు, ఇట్లా ఒకటొకటి వాడు చేసి చూడడం, నేను చూడకుండా వినడం. ఏకలవ్య పాఠశాల అత్యంత మారుమూల గ్రామం మరిమట్ల, మన జిల్లాకే అత్యంత మారుమూల గ్రామం మరిమట్ల. ఇక లాస్ట్ శివన్పల్లి నిజామాబాద్ జిల్లా, అక్కడ కూడా ఏకలవ్య పాఠశాల ఏర్పాటు చేసిన వారు ఎంపీగా కేంద్ర మంత్రిగా. అంటే సామాన్య పేదల పట్ల, గిరిజనుల పట్ల. ఇక్కడ మా అమ్మాయిలు ఇప్పుడే రేచిపల్లికి వెళ్ళి వచ్చారు. రేచిపల్లి జైత్యాల దగ్గర ఉన్న చాలా అటవీ గ్రామం. రెగ్యులర్గా కూడా వెళ్తుంటే నిన్న కూడా నల్ల పోసమ్మ అయిందా, పోసమ్మ కూడా అవన్నీ ఏదో ఉండి రేచిపల్లి నిలబడి ప్రతిష్ట అయిందా, పోయచ్చురా, నన్ను కూడా రమ్మని వస్తాడు కావాలి. సో అలాంటి గ్రామాల నుంచి రావడం జరిగింది. మీకు తెలుసో తెలియదు, అక్కడ గంగపుత్ర సంఘంకి నిధులు సాధించింది. తర్వాత చెప్తా ఉంది, నన్ను కూడా గెలిపించిన మీ పెద్దలు ఆ గంగమ్మ గుడికి నేను కొన్ని నిధులు ఇచ్చినప్పుడు చెప్పాను. ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు. అంటే ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు చేసిన సేవను మర్చిపోరు. బాగా పైసల్లో జల్లి మర్చిపోతారు, బాగా పదవులు కావాలనుకున్న వాళ్ళు జల్లి మర్చిపోతారు. కానీ ఏది ఆశించక ఏదో కొద్దిగా సహాయం అందిన కానీ ఇప్పటికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు.